వైశ్యులు తదియనాడు తదియ గౌరీ నోమును ఎందుకు నోచుకుంటారు? తదియ గౌరీ నోములో 16 రకాల కొమ్మలు, 16 రకాల పువ్వులనే ఎందుకు పెడతారో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పూర్వం భరతఖండమున అవంతి దేశం ప్రద్యుమ్న మహారాజు గారి పరిపాలనలో ఉండేది. ఈ రాజుగారు తమ రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునేవారు. రాజుగారు సువర్ణాదేవిని వివాహం ఆడాడు. ఈ సువర్ణాదేవికి ఎంతకాలమైనను సంతానం కలగలేదు. సంతానం లేని కారణంగా రాజుగారు వంశాభివృద్ధి కోసం కొంతకాలానికి సౌభాగ్యవతి అనే మరో కన్యను వివాహం చేసుకొనెను. రాజుగారు సౌభాగ్యవతీదేవి వలన తండ్రి అయ్యెను. రాజుగారు పెద్ద భార్యకు సంతానం కలగలేదు. చిన్న భార్యకు సంతానం కలిగిన కారణంగా చిన్న భార్య ప్రేమలో పడిపోయి పెద్ద భార్యను ఊరవతలో పాక వేయించి ఆ పాకలో ఉంచి రోజూ చారెడు బియ్యము, మొక్కిపోయిన చారెడు జొన్నలు, ఆకుకూరలు దాసీల చేత ఆహారంగా పంపేవాడు. చిన్న భార్య మాత్రం రాజుగారితో రాజమందిరంలో సర్వభోగాలను అనుభవించేతుండెను. ఇలా ఉండగా గౌరీదేవి ఒకనాడు రాజుగారి ఇరువురి భార్యలను పరీక్షింపకోరి, గౌరీదేవి భాద్రపద మాసంలో చవితికి ముందు రోజు వచ్చే తదియనాడు మారువేషంలో రాజుగారి మందిరము ముందు నిలబడెను. అది ఎలాగంటే, గౌరీదేవి చింపురు జుట్టు, చినిగిన బట్టలు, ఊసుకళ్ళు, ఎత్తుపళ్ళతో చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ రాజుగారి చిన్న భార్య వద్ద, అమ్మా, నేను బ్రాహ్మణ ముత్తైదువను. ఈరోజు తదియ, నేను గౌరీ నోము నోచుకోవాలి తల్లి. నాకు నోముకు కావలసిన సహాయం చేసి నా చేత దండ కట్టించుకొని వాయనం అందుకుంటావా తల్లి అని అడిగింది. అప్పుడు రాజుగారి చిన్న భార్య అనరాని మాటలు అని పనివాళ్లతో తనని బయటికి గెంటివేసెను. అలాగే మారువేషంలో, చూడడానికి అసహ్యంగా ఉన్న మారువేషంతో పెద్ద భార్య దగ్గరకు వెళ్ళెను. పెద్ద భార్యకు కూడా, అమ్మా, నేను బ్రాహ్మణ ముత్తైదువను. నాకు నలుగు పెట్టి తలస్నానం చేయించి నా చేత గౌరీ నోము నోయిస్తావా తల్లి అని అడిగెను. అప్పుడు రాజుగారి పెద్ద భార్య, నా ఇంటికి వచ్చిన ముత్తైదువ ఎవరైనా కానీ లక్ష్మీదేవితో సమానము. నా ఇంటికి వచ్చిన అతిథివి, అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. రా అమ్మా తల్లి, అంతకంటే నా భాగ్యం, నా సౌభాగ్యం, రా తల్లి అని తాను స్వయాన చేయి పట్టుకొని తనని లోపలికి తీసుకువెళ్ళి తన చేతితో తలంటూ నలుగు పెట్టి తలస్నానం చేయించి తాను కట్టుకున్న బట్టలనే ఇచ్చి పూజకు కావలసిన ఏర్పాటు చేసింది. అలాగే రాజుగారి భటులతో, ఈరోజు నా ఇంటికి అతిథి వచ్చింది. అతిథికి కోసం కాసిన్ని మీరు రోజు పంపే భోజనంలో కాసిన్ని బియ్యాన్ని ఎక్కువగా పంపించమని కోరింది. రాజుగారు, చిన్న భార్య, రాజుగారు కలిసి, అలా ఏమీ లేదు, రోజు పంపే అన్నే మొక్కిపోయిన చారెడు బియ్యము, చారెడు జొన్నలను మాత్రమే పంపించినారు. గౌరీదేవి మాయ వలన పనివాళ్ళు తెచ్చిన గంప కాస్త పంచభక్ష పరమాన్నాలతో ఉండెను. ఇది తెలియక రాజుగారు పంపించారని సంతోషపడి రాజుగారి పెద్ద భార్య అయిన సౌభాగ్యాదేవి అవన్నీ కూడాను గౌరీదేవికి భోజనాన్ని వండి వడ్డించెను. అమ్మవారు భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత, అమ్మా, నేను దొడ్లోకి వెళ్తాను తల్లి అని అడిగింది. దొడ్లోకి వెళ్తాను అంటే, నా ఇంటికి వచ్చిన అతిథివి అమ్మా వెళ్ళు అని తన దొడ్డే చూయించింది. తన దొడ్లోకి వెళ్ళిన గౌరీదేవి ఎంతసేపు అయినను బయటికి రాలేదు. ఇంకా బయటికి రావట్లేదా ఏంటి అని స్వయాన రాజుగారి పెద్ద భార్య అయిన సౌభాగ్యవతి తానే దొడ్లోకి వెళ్ళి చూడగా దొడ్డంతా ధనరాశి కుప్ప. ఆ ధనరాశి కుప్పను చూసి, వచ్చింది లక్ష్మీదేవి, గౌరీదేవి, ఎవరా అని ఆశ్చర్యంతో ఆనంద బాష్పాలతో అలాగే అబ్బురపడిపోయింది. ఇంతలో రాజుగారి
రాజుగారి చిన్న భార్య అయిన సౌభాగ్యవతి జుట్టు చింపుకుంటూ బట్టలు చింపుకుంటూ ఏడుస్తూ కేకలు పెడుతూ రంకెలు వేస్తూ ఉండసాగాను. అప్పుడు రాజుగారు దీనికి పిచ్చి పట్టింది, మతి చెల్లించింది అని బయటికి గెంటేశాడు. అలాగే ఏడుస్తూ ఊరవతల పాకలో ఉన్న పెద్ద భార్య దగ్గరికి వచ్చెను. అప్పుడు పెద్ద భార్య అబ్బురపడుతూ ధనరాశి కుప్పలో లీనమైపోయి ఉండగా ఏమిటా అని అడగగా జరిగిన కథంతా వివరించెను. అప్పుడు రాజుగారి చిన్న భార్యకు వచ్చింది సాక్షాత్ గౌరీదేవియే. మొదట నా ఇంటికే వచ్చింది. అక్క, నేను మహాపాపం చేశాను, గౌరీదేవి ఎక్కడుందో వెతుకుతాను అంటూ వెళ్ళసాగాను. వెతుకుతూ ఊరవతలకు పోయెను. ఎటెటో వెతుకుతూ మార్గమధ్యాన రాజుగారి చిన్న భార్యకు మామిడి వృక్షం ఒకటి కనిపించెను. మామిడి వృక్షమా ఇటు నుంచి వెళ్ళిన బ్రాహ్మణ స్త్రీని చూశావా అని అడిగాను. మామిడి వృక్షము నేను చూడలేదమ్మా అని సమాధానం ఇచ్చెను. చూస్తే గనక నా సంగతిని వివరించు అని జరిగిన కథంతా మామిడి వృక్షానికి చెప్పింది. అలాగే వెళ్తూ ఉండగా కొండ చిలువ ఒకటి కనిపించింది. కొండ చిలువ ఇక్కడి నుంచి వెళ్తున్న గౌరీదేవిని చూశావా అని అడిగాను. కొండ చిలువ లేదు అని చెప్పాను. కొండ చిలువకు కూడా కథంతా చెప్పి నా సంగతిని వివరించు అని చెప్పాను. ఇంకా ముందుకు వెళుతుండగా ఒక గాడిద, ఒక ఆవు కనిపించాను. వాటికి కూడా అలాగే అడిగాను. అవి కూడా లేదమ్మా, నేను చూడలేదు అని చెప్పాను. ఇంకా ముందుకు వెళుతుండగా ఆకాశంలో 2 వేలాడుతున్న రోకళ్ళను చూశాను. ఆ రోకళ్ళను అడిగాను. మారువేషంలో ఉన్న బ్రాహ్మణ స్త్రీని చూసావా అని. లేదమ్మా అని సమాధానం ఇచ్చాను. అలాగే ముందుకు వెళుతుండగా పొయ్యి మీద కాలుతున్న రొట్టె పెనాన్ని చూశాను. రొట్టె పెనమా ఇటు నుంచి వెళుతున్న గౌరీదేవి మారువేషంలో ఉంది, నువ్వు చూసావా అని అడిగాను. ఆ రొట్టె పెనము లేదమ్మా అని సమాధానం ఇచ్చాను. ఒకవేళ నువ్వు చూస్తే గనక నా సంగతిని చెప్పమ్మా అని వివరించాను. అలాగే ముందుకు వెళుతుండగా ఒక బ్రాహ్మణ ముత్తైదువ కనిపించాను. బ్రాహ్మణ ముత్తైదువ చూసావా అమ్మా చూసావా అని అడిగాను. ఆ అమ్మ కూడా నేను ఏ అమ్మను చూడలేదమ్మా అని సమాధానం ఇచ్చాను. నడవడానికి ఓపిక లేక, మాట్లాడలేక, మాట రాక, నోట్లో నీరు ఎండిపోయి, నాలుకంతా ఎండిపోయి, ఏం చేయాలో తోచక స్పృహ తప్పిపోయి ఉత్తరేని ఉద్యానవనంలో స్పృహ తప్పి పడిపోయింది. అంతలో గౌరీదేవి ఇక ఆ భక్తురాలి యొక్క భక్తికి పరీక్ష చాలు అని కనికరంతో జాలి చూపి గౌరీదేవి 16 కళలతో దర్శనమిచ్చింది. అమ్మవారిని చూడగానే ఒక్కసారిగా అమ్మ నేను చేసిన తప్పును మన్నించు అని వేడుకొని అమ్మవారికి నాకు ఒక సందేహం ఉంది తల్లి, నేను వస్తున్న మార్గమధ్యంలో మామిడి వృక్షాన్ని చూశాను. ఆ మామిడి వృక్షం ఎవరు, నాకెందుకు కనిపించింది అని అడిగాను. అప్పుడు అమ్మవారు మామిడి వృక్షం పూర్వజన్మలో బ్రాహ్మణ పండితుడు, మహావిద్యావేత్త, కానీ తాను ఎవరికీ చదువు చెప్పక తాను చదువుకున్న చదువుకు న్యాయం చేయలేక ఉండెను. అందుకే ఈ జన్మలో మామిడి వృక్షంగా పుట్టింది అని చెప్పాను. మరి కొండ చిలువ ఎవరమ్మా అని అడిగాను. కొండ చిలువ పూర్వజన్మలో చాలా ధనవంతుడు. ఆ ధనాన్ని తాను అనుభవించక ఎవరికీ పెట్టక ఈ జన్మలో ధనరాశి కుప్పపై పెద్ద పాములాగా పడి ఉంది. అదే కొండ చిలువ అని చెప్పాను. మరి గాడిద ఆవు ఎవరమ్మా అని అడిగాను. గాడిద ఆవు మంత్రి, ఇంకా రాజుగారు ఏమో ఆవు, గాడిదేమో మంత్రి. పూర్వజన్మలో రాజుగారికి మంత్రి పేదలకు భూమిని దానం చేస్తాను అంటే బీడు భూమిని దానం చేయు అని సలహా ఇచ్చాడు. కావున ఈ జన్మలో అతను గాడిదలాగా పుట్టాడు అని చెప్పాను. మరి ఆకాశంలో 2 రోకళ్ళు వేలాడుతున్నాయి, దాని సంగతి ఏంటమ్మా అని అడిగాను. అవి పూర్వజన్మలో 2 ముత్తైదువులే. ఆ స్త్రీలు రోకళ్ళతో దంచుకొని అడ్డంగా పెట్టక నిలువుగా అలాగే వదిలేశారు. కావున ఈ జన్మలో వాళ్ళు రోకల్లాగానే పుట్టారు అని చెప్పాను. మరి పొయ్యి మీద కాలుతున్న రొట్టె పెనం సంగతి ఏంటమ్మా అని అడిగాను. ఆ రొట్టె పెనము పూర్వజన్మలో స్త్రీ రొట్టెలు కాల్చుకొని పెనం పెట్టి ఆ పెనాన్ని కింద పెట్టక అలాగే వదిలేసింది. తానే పెట్టి తానే తీయాలి, తీయలేదు కాబట్టి ఈ జన్మలో
పొయ్యి మీద కాలుతున్న పెనంగా పుట్టింది అని చెప్పాను. అమ్మ, చివరి ప్రశ్న, నాకు చివరన కనిపించిన బ్రాహ్మణ ముత్తైదువు ఎవరమ్మా అని అడిగాను. ఆ బ్రాహ్మణ ముత్తైదువను నేనే అని సమాధానం ఇచ్చాను. అప్పుడే వెంటనే గబగబా రాజుగారి చిన్న భార్య ఉత్తరేణి ఉద్యానవనంలో ఉత్తరేణి ఆకులతో 16 పోగులతో దండబోసి 16 రకాల కొమ్మలు తెచ్చి అమ్మవారికి తదియ గౌరీ నోము నోచి, అమ్మ, నేను చేసిన అపరాధాన్ని మన్నించు తల్లి అని వేడుకోగా, ఇదంతా తెలుసుకున్న పనివాళ్ళు రాజుగారికి సెలవీయగా రాజుగారు పల్లకిని తీసుకొచ్చి తన 2 భార్యలను పల్లకిలో తీసుకుపోయి తను రాజుగారు పిల్లాపాపలతో సర్వ సుఖాలను అనుభవించసాగెను. అలాగే ఈ వ్రతం అయిన తర్వాత బ్రాహ్మణ స్త్రీతో కానీ భర్తతో కానీ ముత్తైదువతో కానీ దండ కట్టించుకోవలెను. దండ కట్టేటప్పుడు అత్తదండన కలిగి, మామదండన కలిగి, పుత్రదండన కలిగి, పౌత్రదండన కలిగి, స్వర్గానికి పోయిన సవతిపోరు వద్దు, మోక్షానికి పోయిన మగని తోడు కావలెను అని మంత్రం మనసులో అనుకుంటూ ఒక చేతిలో ఉప్పు మరొక చేతిలో పప్పు పట్టుకొని ఈ దండ కట్టించుకొని ఉప్పు పప్పును ప్లేటులో వదిలిపెట్టవలెను. భార్యాభర్తలు నిజ జీవితంలో కూడా ఉప్పు పప్పు వలె కలిసిమెలిసి ఉండవలెను అని దీని అర్థము. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మాత్రం కొత్త వధువుకు 16 పోగులతో 16 గంపలు, 16 కుడుములు, 16 అన్నీ పెట్టవలను. పెట్టిన తర్వాత 16 మంది ముత్తైదువులకు వాయనమిచ్చి ఇలా 16 రకాలు పెట్టి పెద్ద నోము అని చెప్తారు పెళ్ళైన కొత్తలో. తర్వాత ముత్తైదువులకు 16 మంది ముత్తైదువులకు దండగట్టి వాయనాన్నిచ్చి, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ వాళ్ళు మనసులో అనుకుంటూ ఇలా ఈ తదియ గౌరీ నోమును నోచుకోవలెను.